సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రేమ విషయంలో గానీ, వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అనడానికి ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ లాగా ఒక సిట్యుయేషన్ అయితే జరిగింది. వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు వాళ్ళ పెళ్ళికి. కానీ ఆ అబ్బాయి పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాడు. ఇన్‌ఫాక్ట్ ఆ అమ్మాయి లేకపోతే చచ్చిపోతానన్నట్టుగా కూడా మాట్లాడాడు. అండ్ ఆ అమ్మాయి యూట్యూబర్‌గా చాలా వీడియోస్ అయితే చేస్తోంది. తనకి అరౌండ్ 48,000 ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 200 దాకా వీడియోలు పెట్టింది. లాంగ్ ఫార్మ్ వీడియోస్ కూడా పెడుతోంది. అండ్ ఈవెన్ అందులో కూడా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్న వీడియోస్ కూడా ఉన్నాయి. ప్రెగ్నెంట్‌గా ఉన్న అమ్మాయి అయినా సరే ఒక చిన్న గొడవ జరిగితే ఆ గొడవ కారణంగా చంపేశాడు. సో 8 నెలలు అయిందంట పెళ్ళి. అమ్మాయి ఏమో 5 నెలల ప్రెగ్నెంట్. ఆ టైంలో చంపేశాడు. సో అసలు ఏం జరిగింది ఏంటనేది కొంచెం డీటెయిల్డ్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. జనరల్‌గా ఇప్పుడు సొసైటీలో మనుషుల తాలూకా మైండ్ సెట్ ఎంత క్రూయల్‌గా తయారవుతుంది. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక మనిషిని ఎలా మార్చేస్తుంది. జనరల్‌గా అప్పటి వరకు వాళ్ళ వీడియోస్ అవన్నీ చూస్తే వాళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నట్టు అనిపిస్తోంది. ఈవెన్ ఆ నైబర్స్‌లో ఒక అతను కూడా ఏమని చెప్తారంటే వాళ్ళ మధ్య పెద్దగా గొడవలు ఉన్నట్టు మాకేం అనిపించలేదని చెప్తున్నాడు ఆయన. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఒక గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత ఆ గొడవలోనే ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మొహం మీద దాడి చేసి కత్తితో చంపేశాడు. సో అది జరిగింది. సో అసలు ఏంటి, ఎలాగా, అసలు ఎవరా అమ్మాయి అనేది కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇలాంటి అట్లీస్ట్ అంటే ఐ ఓపెనింగ్ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇక మాట్లాడదాం అసలు ఏం జరిగింది అనేది. వైష్ణవి అని ఒక యూట్యూబర్ ఉంది. అమ్మాయి వయసు ఎంతో తెలుసా, 19 సంవత్సరాలు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ 18 ఏళ్ళు 19 ఏళ్ల వయసుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, ప్రేమలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అమ్మాయి వయసు 19 సంవత్సరాలు అండ్ ఆ అమ్మాయి ఏమో ఆల్రెడీ 5 నెలల ప్రెగ్నెంట్ అండ్ పెళ్ళి 8 ఏళ్ళు అయింది. సో మేజర్ అయిన వెంటనే మోస్ట్లీ పెళ్లి చేసుకున్నట్టు ఉన్నారు మోస్ట్లీ. అదే అర్థమవుతుంది కదా ఇక్కడ. సో 18 ఏళ్లకి అమ్మాయి మేజర్ అవుతుందేమో కానీ మైండ్ మేజర్ అవ్వదు. మైండ్ ఇంకా మేజర్ అవ్వడానికి టైం పడుతుంది. 21, 22 ఏళ్ళు టైం పడుతుంది. సో అందుకని అమ్మాయిలు మోస్ట్లీ ఈ 18, 19 ఏళ్ల వయసుల్లో ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇలాంటివి పెట్టుకోవద్దు. ఒకవేళ ప్రేమ ఉన్నా ఓకే, బట్ దాన్ని లాంగ్ టర్మ్ వరకు కంటిన్యూ చేసి కెరియర్లో ఒక సెటిల్మెంట్ అనేది వచ్చిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకునేటట్టయితే ఓకే. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు హైదరాబాద్లో. సో వాళ్ళది ఎప్పుడో ఇంటర్ నుంచి లవ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే లవ్. సో అప్పటికి ఇద్దరికి ఆల్మోస్ట్ ఆ 16 ఏళ్లే కదా ఉంటాయి. సో ఆ టైం నుంచి వాళ్ళ మధ్య రిలేషన్ ఉంది. సో వాళ్ళు ఎప్పుడు తర్వాత ఒక 10 ఏళ్ల రిలేషన్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. సో ప్రాబ్లం లేదు, అలా ఉంటే ఇబ్బంది లేదు. అంతేగాని జనరల్గా ఒక కొన్నాళ్ళు ప్రేమించుకొని విడిపోదాం, టైం పాస్ చేద్దాం, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా పక్కన పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రెండోది ఏంటి అంటే ఆ ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేసుకొని ఆ ఏజ్లోనే అంతా తెలిసిపోయింది మాకు లైఫ్ అంటే ఇంతే ఇంకేమీ లేదు అనుకొని ముందుకు వెళ్ళిపోకూడదు. ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. అది బేసిక్గా ఎప్పటికైనా ఎదురు దెబ్బే తగులుతుంది. సో అది ఇక్కడ మళ్ళీ తెలుస్తోంది మనకి. అయితే అమ్మాయి వయసు 19 సంవత్సరాలు అండ్ వాళ్ళిద్దరికీ పెళ్ళయి 8 నెలలు అవుతుంది. పెళ్ళికి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను, నా వల్ల కాదు అని చెప్పి తనే గొడవ చేసి గోల చేసి అదంతా చేశాడంట. సో ఇంకా వీళ్ళ ఇంట్లో అయితే పెళ్లి చేశారు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళ దగ్గరే ఉంటున్నాడు. సో వీళ్ళిద్దరూ ఉంటున్నారనమాట ఇక్కడ. ఇది ఎక్కడ జరిగిందంటే జగిత్యాల జిల్లా మాదాపూర్ విలేజ్లో. మాదాపూర్ అంటే చాలామంది హైదరాబాద్ అనుకుంటారు, కాదు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలంలో మాదాపూర్ అనే ఒక విలేజ్ ఉందన్నమాట. ఆ విలేజ్లో ఇదంతా కూడా జరిగింది. వీళ్ళు అక్కడే ఉంటారు యాక్చువల్గా. సో వీళ్ళు ఇనీషియల్గా బాగానే ఉన్నారు. ఈవెన్ ఆ వీడియోస్లో కూడా మనం చూస్తే ఆవిడ ఛానల్ పేరు వైష్యు అమ్మ అని ఉంది ఆవిడ ఛానల్ పేరు. సో ఆ ఛానల్లోకి వెళ్ళి కనుక చూసినట్టయితే వాళ్ళ మధ్య మంచి వీడియోసే ఉన్నాయి. ఐ మీన్ ఆ రిలేషన్, ఆ బాండ్ అదంతా కనబడుతోంది వాళ్ళ మధ్య. మరీ అవుట్ రైట్ జోవియల్నెస్ అని నేను ఎందుకంటే నేను చూసింది కొన్ని వీడియోసే కాబట్టి, నేను అన్నీ చూడలేను కాబట్టి కొన్ని చూశాను. వాటిలో నాకు బాగానే కనిపించారు వాళ్ళైతే. సో ఎక్కడ ఏం ప్రాబ్లం అయ్యింది అనేది అర్థం కావట్లా. అయితే ఇక్కడ ఇంకొక వెర్షన్ ఉంది. అది ఏంటంటే అనుమానంతో చంపాడు అనే వెర్షన్ కూడా ఉంది. సో ఆ అమ్మాయి ఇట్లా యూట్యూబర్గా ఉంది, ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది. సో ఆ అమ్మాయికి చాలామంది కాంటాక్ట్ అవుతుంటారు. సో అలా కాంటాక్ట్ అవుతున్న క్రమంలో ఆ అమ్మాయి కూడా యంగే. సో ఎవరితోనో మాట్లాడుతుంది, లేదంటే ఎవరితోనైనా
కొంచెం క్లోజ్గా ఉంటుందా, ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక అనుమానం అనేది అతనికి జనరేట్ అయింది. ఆ అనుమానంతోనే ఇదంతా కూడా చేశాడు అనే వెర్షన్ కూడా ఉంది. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు జనరల్గా ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే సోషల్ మీడియాలో ఒక అమ్మాయి వచ్చి కొన్ని వీడియోలు పెడుతుందంటే ఈవెన్ పెళ్ళి అయిపోయినప్పటికీ కూడా తనకి ఒకటో రెండో మెసేజ్లు అయితే వస్తాయి. మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు యూ డిజర్వ్డ్ బెటర్, ఇలాంటి కొన్ని మాటలన్నీ కూడా పెడుతుంటారు కొంతమంది పని పాటు లేని వాళ్ళు. సో అలాంటప్పుడు ఏంటంటే వాటికి మోస్ట్లీ రెస్పాండ్ కాకుండా ఉండడం అది ఉమెన్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అట్ ద సేమ్ టైం అలాంటివి వచ్చినప్పుడు వాటిని చూసి సీరియస్గా తీసుకొని ఇలాంటివి వస్తున్నాయి నీకు, నువ్వు సోషల్ మీడియాలో ఉండొద్దు అనడం కూడా కరెక్ట్ కాదు. అది హస్బెండ్స్ మెన్స్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అది. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు. సో సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయని తెలిసి మళ్ళీ వాటి రిలేటెడ్గా అనుమానపడి ఇలా చేయడం అనేది ఇంకా పెద్ద తప్పు. ఒకవేళ ఇది కనుక నిజమైనట్టయితే, ఈ పాయింట్ కనుక నిజమైనట్టయితే. సో ఇదొక పెద్ద మిస్టేక్, బ్లండర్ మిస్టేక్ నన్ను అడిగితే. తర్వాత రెండోది, అసలు చంపేయాల్సినంత కోపం ఎందుకు వచ్చింది? అది కూడా చాలా ఘోరంగా చంపాడని తెలుస్తోంది కదా. ఎందుకంటే ఆ పక్కన ఇట్లా అతను, అంటే ఆ పక్కన నియర్ బై ఉండే అతను సిస్టర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు ఈ అమ్మాయిని అని చెప్పి, నా చెల్లిని చంపేసిండు అది ఇదని చెప్పి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, రాత్రి గొడవ అయింది, ఆ గొడవ టైంలో మాకు ఇద్దరివి అరుపులు కేకలు అవి వినిపించాయి, కాకపోతే మేమేంటంటే సరే చూద్దాం అన్నట్టుగా ఉన్నాము, అంటే వెళ్ళాము డోర్ కొట్టాం బట్ ఎంతకీ డోర్ తీయలేదు. అయితే సర్లే గొడవ సెట్ అయిపోయి ఉంటుందిలే అని చెప్పి అనుకున్నాము, వెళ్ళిపోయాము. బట్ పొద్దున్న లేచిన తర్వాత ఏమో చూస్తే తను ఫ్రెష్ అయ్యి కొంచెం అంటే మొహం అది కడుక్కొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతూ చెప్పాడంట కూడా, ఇట్లా నరికి చంపేశాను అది ఇదని చెప్పి అతనితో చెప్తే, ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే లోపల రక్తపు మడుగులో అమ్మాయి పడిపోయి ఉంది. ఆ కంటి మీద ఇక్కడ పెద్ద కన్నంలాగా ఉందంట ఈ సైడ్కి. అంటే ఇష్టానుసారంగా దాడి చేశాడు, ఒంటి మీద చాలా చోట్ల గాయాలు ఉన్నాయంట. సో ఇష్టానుసారంగా దాడి చేసి చంపేసి, అంటే జనరల్గా అమ్మాయిలు జనరల్గానే సెన్సిటివ్ ఉంటారు. సో ఆ టైంలో కొడితేనే కొంచెం ఏమంటారు ఆ దెబ్బ తగ్గడానికి చాలా టైం పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి అమ్మాయిని 19 ఏళ్ళ ఏజ్ అంటే ఇంకా యంగ్, ఇంకా ఏమంటారు లైఫ్ ఏమి చూడలేదు. అండ్ మొత్తం ఏ రకంగా మాట్లాడుకున్నా సరే షీఈస్ టూ సెన్సిటివ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంటుంది మనకి. సో అలాంటి పర్సన్ మీద అంత దారుణంగా దాడి చేయాలనిపించింది అనేది అసలు మనిషే కాదని అర్థమవుతుంది స్పష్టంగా. సో తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు రిలాక్స్డ్గా. విషయం వాళ్ళకి అర్థమైన తర్వాత వెంటనే పోలీసులకి అయితే ఇన్ఫామ్ చేశారు. పోలీసులు ఇమీడియట్గా ప్రాంతానికి అయితే చేరుకున్నారు. మొత్తం కేసు అయితే దర్యాప్తు చేశారు, అదే కేసు అయితే నమోదు చేశారు. అయితే తర్వాత ఇతను వెళ్ళి లొంగిపోయాడంట కూడా మళ్ళీ ఫస్ట్ ఇనీషియల్గా పారిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఎక్కువ కాలం పారిపోలేడనే క్లారిటీ అతనికి ఉంది. సో అందుకని అతను కూడా లొంగిపోయాడు. సో ఇప్పుడు ఆ బంధువులు అయితే అతనికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే అతను కేవలం ఆ అమ్మాయినే చంపడం కాకుండా కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపాడు. ఎందుకంటే 5 నెలలు ప్రెగ్నెంట్ ఆ అమ్మాయి. సో అలా జరిగింది. ఏమో ఇంకా బిడ్డ పుట్టేస్తే ఇంకా వదిలించుకోవడానికి అవకాశం లేదు అనుకున్నాడో ఏమో, లేదంటే ఆ బిడ్డ విషయంలో అనుమానాలు ఉన్నాయో, లేదంటే ఎప్పటి నుంచో వదిలించుకుందామన్న ప్లాన్లో ఉన్నాడేమో, ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారం ఇలా చేసాడేమో, అది కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు అనే పాయింట్ కూడా ఒకటి ఉంది. ఇలాంటి కొన్ని విషయాల వల్ల జనరల్గా ఈ కేసులో కొన్ని ఎక్కువ అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ చెప్పలేము, అతనైతే లొంగిపోయాడు ప్రస్తుతానికి. అతనికి ఎలాంటి శిక్ష పడుతుందో మనమైతే చెప్పలేము ప్రస్తుతానికి. ఎందుకంటే అతను జనరల్గా ఇలాంటి కేసులు బేసిక్గా భారతదేశంలో చాలా ఉండడం వల్ల ఇమీడియట్గా వాళ్ళకి శిక్షలు వేసే పరిస్థితి కూడా ఇప్పుడు కోర్టులో లేకపోవడం వల్ల, ఎందుకంటే పెండింగ్ కేసులు భారతదేశంలో ఉన్న మొత్తం కోర్టులో సుమారుగా 53 లక్షల వరకు ఉన్నాయి భారతదేశం మొత్తం కలిపి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతి 2 లక్షల మందికో 20 లక్షల మందికో ఒక జడ్జి ఉన్నారని చెప్పి నేను రీసెంట్గా ఒక స్టాటిస్టిక్స్లో చదివాను నేను. సో భారతదేశంలో జడ్జిల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. సో ఇంకా చాలా హైకోర్టుల్లో నియామకాలు కూడా జరగాల్సి ఉంటుంది, కానీ అవి జరగట్లేదు. ఇంకా అక్కడ చాలామంది జడ్జిలు తీసుకురావాల్సి ఉంటుంది, బట్ తీసుకురావట్లేదు. సో ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి భారతదేశంలో ఉన్న జ్యుడిషియరీ సిస్టమ్ వల్ల. సో ఇలాంటి వాళ్ళకి త్వరగా శిక్ష పడుతుంది అని నేను అనుకోవట్లే, కానీ పడాలి, చాలా త్వరగా పడాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పడాల్సి ఉంటుంది. ఈ ఎన్కౌంటర్ లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ప్రతిసారి కూడా అలాంటివి చేయడానికి కష్టమే వాళ్ళకి. ఎందుకంటే ఎన్కౌంటర్లు చేసేస్తాం బాగానే ఉంది, వీళ్ళు చేసేస్తారు.
తర్వాత మళ్ళీ మానవ హక్కుల సంఘాల వాళ్ళు వచ్చి అతనికి కూడా బతకడానికి హక్కు ఉందని చెప్పి మాట్లాడతారు. ఎంత దారుణంగా ఒక మనిషిని చంపాడు, ఒక అమ్మాయిని చంపాడు, అసలు జీవితాన్ని ఏమీ చూడని ఒక 19 ఏళ్ల అమ్మాయిని, కడుపుతో ఉన్న అమ్మాయిని చంపాడు అనే విషయం కూడా వాళ్ళకి అనవసరం. మానవ హక్కుల సంఘాలు వచ్చి అట్లా ఎట్లా చంపుతారని చెప్పి మళ్ళీ పోలీసుల మీద కేసేస్తారు. దానికి మళ్ళీ అదే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు పోలీసులు విచారణకు హాజరవ్వాలి. తర్వాత అలా హాజరైన తర్వాత అది మళ్ళీ కొన్నిసార్లు వాళ్ళ సస్పెన్షన్కి దారి తీస్తూ ఉండొచ్చు. ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి పోలీసులు కూడా అంత ఈజీగా ఎన్కౌంటర్ లాంటివి చేయరు. ఉరిశిక్ష వేద్దామా అంటే భారతదేశంలో ఉరిశిక్షలు ఈ మధ్యకాలంలో ఎక్కడ పడుతున్నాయి? ఎక్కువ, చాలా తక్కువ మందికి ఉరిశిక్షలు పడుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి లైఫ్ వేస్తున్నారు అంతే. ఆ 14 ఏళ్ళు లేదంటే 20 ఏళ్ళ జైలు శిక్షలు కూడా పడుతున్నాయి కొన్నిసార్లు. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఉరిశిక్ష అయితే పడట్లేదు భారతదేశంలో, స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళని చంపితేనే కదా రేపు పొద్దున్న వేరే వాళ్ళకి భయం కలిగేది. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, నేను ఇలా మాట్లాడుతుంటే ఇంకెందుకు నువ్వే తీర్పిచ్చి కోర్టుకి వెళ్ళి నువ్వే కోర్టు పెట్టేసి అది ఇది అంటారు. కానీ జనరల్గా ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధేస్తుంటుంది. అరే ఎటుపోతోంది సొసైటీ? ఇప్పుడు పోనీ ఎవరో తెలియని పర్సన్స్ అంటే కాదు, పోనీ అతను కూడా యూట్యూబ్లో కనబడుతున్నాడుగా, ఆ అమ్మాయి కనబడుతోంది, సోషల్ మీడియాలో చాలామంది తెలుసు. వాళ్ళకే ఇలాగ ఉందంటే ఎక్కడో ఏదో మారుమూల గ్రామంలో ఏమీ తెలియని ఒక పల్లెటూరు మధ్య, అంటే ఇది కూడా కొంచెం మారుమూల గ్రామం లాంటిదే ఒక రకంగా, కాకపోతే డాబా ఇల్లులు ఉన్నాయి కాబట్టి కొంచెం పర్లేదు అనుకోవచ్చు. కానీ నేను అనేది ఏంటంటే ఇంకా మారుమూల గ్రామాలు ఉంటాయి, ఇంకా పల్లెటూర్లు ఉంటాయి. అక్కడ ఎవరు ఉంటారో, ఎలా ఉంటారో, ఏం జరుగుతుంటుందో ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికి ఐడియా ఉండదు, అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు దాని గురించి. సో అలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా అక్కడ ఏదైనా జరిగితే, ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే అది బయటికి కూడా రాదు మోస్ట్లీ. అది కేసు అవ్వదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు, ఎట్లా చచ్చిపోయిందో తెలియదు, పడిపోయింది అంటారు కింద, అయిపోయింది. ఇలాంటివి కూడా జరుగుతాయి చాలా చోట్ల, మారుమూల గ్రామాల్లో, బాగా పల్లెటూరు లాంటివి ఉంటాయి చూడండి, అలాంటి చోట్ల జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే తెలిసిన వాళ్ళ విషయంలోనే ఇంత ఇలా చేయగలుగుతున్నారు అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక 48,000 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఆ అమ్మాయి చాలా రోజుల వరకు కనబడలేదు అంటే, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అమ్మాయిని చూస్తూ ఉండొచ్చు కదా. సో ఒక వారం రోజుల తర్వాత అయినా సరే ఏంటి అమ్మాయి వీడియోలు పెట్టట్లేదు అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. ఆ చుట్టాలకైనా తెలుస్తుంది, బంధువులకైనా తెలుస్తుంది, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, ఏమైంది వీడియోలు పెట్టట్లేదని ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తదు, అప్పుడేం తెలుస్తుంది కదా, కవర్ చేసుకోవడానికి లేదు కదా. సో అంటే ఒక మనిషిని చంపేంత ధైర్యం ఎందుకు వచ్చేస్తుంది అనేది నాకు అర్థం కాని క్వశ్చన్. ఒక మనిషితో గొడవ ఆడాలంటేనే జనరల్గా మన ఇంట్లో వాళ్ళతో గొడవలు ఆడతాం, అది ఓకే. బట్ బయట వాళ్ళతో ఎక్కువగా గొడవలు ఆడటం ఎందుకులే అన్న ఒక జోనర్లో మనలో చాలామంది ఉంటారు. ఎందుకు వచ్చిందిలే, ఇప్పుడు ఏదో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోయింది కదా అన్నట్టే ఉంటారు మనలో చాలామంది. ఒక గొడవ పడ్డానికే మనలో చాలామంది ఇప్పుడు ఆలోచించి ఏదైనా మాట్లాడదాంలే అనే ఒక స్టేట్లో ఉన్నప్పుడు ఒక మనిషిని చంపేయాలి అనేటటువంటి ఆలోచన అంత ఈజీగా ఎలా వచ్చేస్తుంది అనేది క్వశ్చన్. ఇది మన దగ్గరే ఉందని నేను అనట్లే, ఏదో చాలామంది ఈ టైంలో భారతదేశంలో మాత్రమే ఇలా జరుగుతున్నాయి అన్నట్టు మాట్లాడుతుంటారు. నేను అది కూడా తప్పంట. ఎందుకంటే ఇది ఈ ప్రపంచ దేశాలు అన్నింటిలోనే ఉంది, ఇది అమెరికాలోని ఉంది, ఇది ఇజ్రాయిల్లోని ఉంది, ఇది ఇరాన్లోని ఉంది. ఇట్లా ఇప్పుడు ఎందుకంటే ఈ ట్రెండింగ్ దేశాలు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి వాటి పేర్లు చెప్పేది, రష్యాలోని ఉంది, ఉక్రెయిన్లోని ఉంది. ఇది ప్రతి చోట ఉంది. ఏదో కొన్ని ప్రాంతాల్లో మటుకు ఉండదు, లైక్ డెన్మార్క్, పోలాండ్ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో మటుకు ఉండదు, యూకేలో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ చట్టాలు కొంచెం స్ట్రిక్ట్ ఉంటాయి. అంటే ఏదైనా ఒకటి జరిగింది అంటే ఇమీడియట్గా కాకపోయినా అట్లీస్ట్ ఒక 1 ఇయర్లోనో ఒక 6 మంత్స్లోనో దానికి ఏదో ఒక జడ్జిమెంట్ ఉండి ఏదో ఒక జస్టిస్ అనేది జరుగుతుంది. మన దగ్గర జస్టిస్ చాలా లేట్ అవుతుంది. అంతెందుకు, అప్పుడెప్పుడో ఉగ్రవాద దాడుల్లో పట్టుకున్న కసబ్ని కొన్నాళ్ళ క్రితం ఉరి తీశారు, 7 ఏళ్ల తర్వాత 8 ఏళ్ల తర్వాత. అంటే అంత టైం పట్టింది. అన్నేళ్ల వరకు వాడిని పందిలా మేపారు కూర్చోబెట్టి జైల్లో. సో రాకీ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఇలాంటి వాడిని అక్కడికక్కడే పట్టుకొని అడ్డంగా నరికేయకుండా ఇక్కడ కూర్చోబెట్టి దున్నపోతును మేపినట్టు మేపుతున్నారు. బయట వీడి మీద మానవత్వం చూపించమని సోకాల్డ్ మానవతావాదులు సొల్లుగారేలాగా అరుస్తున్నారు అది అని చెప్పి అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది. సో ఇది వాళ్ళు ఇప్పుడు మానవతావాదులు మాట్లాడాల్సిన పని లేదు, మన జస్టిసే బాగా డిలే అయిపోతుంది కదా. సో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పి మనం డైలాగులు పెట్టుకొని వాటి గురించి మాట్లాడుకొని కొటేషన్లు పెట్టుకుంటాం, కానీ అది ఆచరణలోకి రావట్లేదుగా, అది ప్రాబ్లం. ఈవెన్ పొలిటీషియన్స్ అయినా సరే దీని మీద ఎందుకు అంత సీరియస్గా రియాక్ట్ కారో నాకు అర్థం కాలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటారు, ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏదైనా కేసు 3 నెలల్లో సాల్వ్ అయ్యేది అదే ఫాస్ట్ అంటారు, అదేమో నాకు అర్థం కాదు. సో ఏమో మరి ఇంకా ఓవరాల్గా నాకైతే మాత్రం చాలా దారుణంగా అనిపించింది ఇన్సిడెంట్ అయితే. సో ఇదైతే కరెక్ట్ కాదు, మారాలి, మన జ్యుడిషియరీ సిస్టమ్ మారాలి. అది మనం ఎవరో మార్చలేము, నేను మార్చలేదు, మీరు మార్చలేరు, ఇట్లా కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటే మారదు.
బట్ ఇలాగ ఒక 100 మంది 1000 మంది మాట్లాడితే మేబీ మారచ్చేమో. అదొక ఆస్పెక్ట్ ఉంది, అదొకటి ఉంది మైండ్లో, అంతే. దాని గురించి ఇట్లా మాట్లాడతా అంతే. సో నేను ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్ని జరిగినా ఎప్పుడు జరిగినా కూడా ప్రతిసారి నేను ఇదే విషయాన్ని ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తూ వస్తా. సో దట్ ఏదో ఒక రోజు ఇది మారుతుంది అనే ఒక ఆశ ఉంది నాకైతే. నా వల్ల నేను అన్ను మొత్తం సముష్టిగా అందరం కలిపి దీని గురించి మాట్లాడుతూ దీని గురించి ప్రశ్నిస్తూ వస్తున్నట్టయితే ఏదో ఒక రోజు మారచ్చేమో మరి. సో అదిగా ఈ సిచ్యువేషన్. సో అది జరిగింది. మీ అభిప్రాయం ఏంటి ఈ ఇన్సిడెంట్ మీద? ఆ అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి. అంటే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా. వాట్సాప్లోని వాటిలోని ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైదర్ మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.